న్యూస్, నేను మీ శోభ. విద్యుత్ ఛార్జీల పెంపుకు నిరసనగా పలాసలో వైసీపీ నేతలు భారీ ర్యాలీ నిర్వహించారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి విద్యుత్ ఛార్జీలను పెంచి ప్రజలపై మోపిన భారాలకు వ్యతిరేకంగా పలాస, కాశీబుగ్గ జంట పట్టణాల్లో మాజీ మంత్రి సీదిర అప్పలరాజు, వైకాపా శ్రేణులు భారీగా మోటార్ సైకిళ్లతో ర్యాలీ నిర్వహించారు. పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విద్యుత్ శాఖ అసిస్టెంట్ డివిజనల్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ కు వినతి పత్రాన్ని అందించారు. విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తాను అని కూడా అన్నాడు. తగ్గించడం సంగతి దేవుడు ఎరిగితే ఆయన వచ్చిన కేవలం 6 నెలల్లోనే. ఎన్ని నెలలు? మరి 6 నెలల్లో జరుగుతున్నదంతా ఏంటి? 6 నెలల్లో జరుగుతున్నదంతా జరుగుతున్నదంతా 50 రోజుల్లో జరిగేదేంటి? 50 రోజుల్లో జరిగేదేంటి? ఈ బాధుడే బాధుడు అన్నటువంటి పథకం కింద పథకం పేరేంటి? ఈ బాధుడే బాధుడు అన్నటువంటి. గురువారం రాజా మార్కెట్ రోడ్లో సిపిఐ శతవార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గ సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో గురువారం రాజా మార్కెట్ రోడ్ నందు సిపిఐ శతవార్షికోత్సవాల్లో భాగంగా అరుణ పతాకాన్ని సిపిఐ పార్టీ రాజాం నియోజకవర్గ కార్యదర్శి ఉల్లాకుల నీలకంఠేశ్వర యాదవ్ ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భారత స్వతంత్ర సాధనలో సిపిఐ అగ్రగామిగా నిలిచిందని, దున్నేవానికి భూమి దక్కాలంటూ ఉద్యమం చేసిందని, భూ సంస్కరణల చట్టం కోసం పోరాడి లక్షలాది ఎకరాలు భూ పంపిణీ చేసిందని అన్నారు. కార్మిక చట్టాలు, హక్కుల సాధనకు, కనీస వేతనాల అమలుకు సిపిఐ పోరాడిందని, కార్మిక, కర్షక, రైతాంగ, మహిళా, విద్యార్థి, యువజన హక్కుల సాధనకై సిపిఐ నిర్విరామంగా పోరాటం చేసిందని పేర్కొన్నారు. భారత గడ్డపై ఎర్ర జెండాకు 100 ఏళ్ల చరిత్ర ఉందని, ప్రజా పోరాటాల కోసం సిపిఐ దశలవారీ ఉద్యమాల్ని చేపట్టిందని పేర్కొన్నారు. కార్యక్రమంలో సిపిఐ నియోజకవర్గ సహాయ కార్యదర్శి సింగారపు కనకరాజు, గంగరాజు, జామప్పారావు తదితరులు పాల్గొన్నారు. నర్సనపేటలో మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ నేతృత్వంలో పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే తగ్గించాలని ర్యాలీ నిర్వహించారు. మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ నేతృత్వంలో వైకాపా శ్రేణులు కూటమి ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు. స్థానిక విద్యుత్ సబ్స్టేషన్ వద్ద ధర్నా నిర్వహించి విద్యుత్ శాఖ అధికారులకు వినతి పత్రాన్ని అందించారు. ప్రభుత్వం ఎన్నికల హామీలను తుంగలో తొక్కి పేదలపై పెనుభారం మోపిందని, అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు పెంచము అని హామీ ఇచ్చి వచ్చిన 6 నెలల్లోనే బడుగు బలహీన వర్గాలపై విద్యుత్ ఛార్జీల పేరిట విరుచుకుపడుతుందని మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ అన్నారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వంపై ధర్మాన కృష్ణదాస్ నిప్పులు చెరిగారు. తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం పెంచినటువంటి పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలి. ఎన్నికల ముందు మీరు ఏదైతే మేనిఫెస్టోలో చెప్పారో, మేము అధికారంకి వస్తే ₹1 కూడా విద్యుత్ ఛార్జీలు పెంచమని చెప్పినటువంటి మాటకు భిన్నంగా ఇవాళ ఎస్సీ ఎస్టీలకు కూడా మరి పెనుభారం అయ్యే విధంగా ఎన్నికల హామీని మీరు మరిచి ఈవేళ పెంచిన విద్యుత్ ఛార్జీలు నిరసనగా యావత్ రాష్ట్రంలో కూడా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో కూడా ప్రజల తరఫున వైఎస్ఆర్ పార్టీ పెరిగిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని మేము కోరుతున్నాం. మరి అలాగే ఎన్నికల ముందు మీరు ఏదైతే వాగ్దానాలు ఇచ్చారో సూపర్ 6 అని చెప్పి ప్రతి ఒక్కటి కూడా ఆచరించి ప్రజలకి అండగా ఉండాలని, ప్రజలు మీకు మీ మాటలు నమ్మి ఓట్లేశారు, అధికారం ఇచ్చారు. మంచి పాలన అందించండి. మీరు మంచి పాలన అందిస్తే మా నాయకుడు కూడా, మా పార్టీ కూడా మీకు సహాయం చేస్తుంది, అండగా ఉంటుంది. కానీ అబద్దాలు ఆడి అధికారంకి వచ్చి ప్రజలకు అనేక రకాలుగా వంచిన మీరు చెప్పిన మాట ఆచరించాలని, మీరు ఏదైతే ఎన్నికల ముందు చెప్పారో విద్యుత్ ఛార్జీలు పెంచమని, అదే విధంగా ఇప్పుడు పెంచిన ఛార్జీలు కూడా తగ్గించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. కల్లబొల్లి మాటలతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం పేద ప్రజలకు ఇబ్బందులు కలిగించే విధంగా పాలన సాగిస్తే వైసీపీ తరపున ప్రజలకు అండగా ఉంటామని, ప్రభుత్వంపై ఇచ్చిన హామీలు అమలుపరిచే వరకు ఒత్తిడి తీసుకొస్తామని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలుపరిచి ప్రజలకు మంచి పాలన అందించాలని హితవు పలికారు. రాష్ట్రంలో అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో శుక్రవారం విద్యుత్ ఛార్జీలపై వైసీపీ పోరుబాట చేపట్టిందని, భవిష్యత్తులో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో మరిన్ని పోరాటాలు జరుపుతామని ఈ సందర్భంగా కృష్ణదాస్ పేర్కొన్నారు. కార్యక్రమంలో 4 మండలాల నాయకులు, వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
బలవంతపు భూసేకరణ ఎందుకు చేస్తున్నారో కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ప్రజలకు సమాధానం చెప్పాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి గోవిందరావు డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కార్గో ఎయిర్పోర్ట్ పేరుతో ప్రజల ఆస్తులను కార్పొరేట్ ఆస్తులుగా మార్చితే సహించేది లేదని వామపక్ష నాయకులు సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, సిపిఐ కార్యదర్శి చాపర వేణు, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి మాధవరావు తదితరులు హెచ్చరించారు. శనివారం స్థానిక కళ్యాణ మండపంలో కార్గో ఎయిర్పోర్ట్ భూసేకరణకు వ్యతిరేకంగా జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో జనవరి 6వ తేదీన పలాస ఆర్డీఓ కార్యాలయం వద్ద ధర్నా జరపాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బలవంతపు భూసేకరణ ఎందుకు చేస్తున్నారో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజల భూములను కార్పొరేట్లకు కట్టబెట్టడం ఎందుకు అని ప్రశ్నించారు. మూలపేట పోర్టు కోసం రాష్ట్ర ప్రభుత్వం సేకరించిన 2270 ఎకరాల భూమిలో 300 ఎకరాలు కార్గో ఎయిర్పోర్ట్ కు కేటాయిస్తే సరిపోతుందని, ఎటువంటి భూసేకరణ అవసరం లేదని అన్నారు. మూలపేట పోర్టు సరుకుల రవాణాకు పోర్టులోనే ఎయిర్పోర్ట్ నిర్మించాలని వారు సూచించారు. అభివృద్ధి ముసుగులో ప్రజల ఆస్తులను కార్పొరేట్ ఆస్తులుగా మార్చేస్తున్నారని విమర్శించారు. శ్రీకాకుళం జిల్లా అభివృద్ధి చెందాలంటే నేరేడు వద్ద బ్యారేజీ నిర్మించాలని, అదేవిధంగా గొట్టా వద్ద ఉండే బ్యారేజ్ నిర్మించి 50 సంవత్సరాలు పూర్తయి శిథిలావస్థకు చేరుకుందని, దాని ఆధునీకరణకు 1000 కోట్లు కేటాయించి చివరి భూములకు నీరివ్వడం ద్వారా జిల్లాని ముందు వరుసలో నిలబెట్టొచ్చని అన్నారు. వంశధార బ్యారేజ్ కు నిధులు ఎందుకు కేటాయించట్లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. నమస్కారం. ఈరోజు పలాసలో బలవంతపు భూసేకరణ ఆపాలని కార్గో ఎయిర్పోర్ట్ కోసం, అదేవిధంగా సముద్ర తీర ప్రాంతాన్ని కార్పొరేట్లకు కట్టబెట్టొద్దు అని చెప్తూ ఈరోజు వామపక్షాలు అలాగే పోరాట కమిటీ నాయకుల ఆధ్వర్యంలోన ఈరోజు ఇక్కడ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నాం. ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల ఆస్తిని కార్పొరేట్ ఆస్తిగా మార్చేస్తున్నాయి. దీన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. ఈరోజు ఎయిర్పోర్ట్ కోసం ఈ ప్రాంతంలో బలవంత భూసేకరణ చేస్తే మాత్రం ప్రతిఘటన తప్పదని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. జీడీ కొబ్బరి గిట్టుబాటు ధర ఎందుకు కల్పించట్లేదని ప్రశ్నించారు. కార్గో ఎయిర్పోర్ట్ భూసేకరణ వ్యతిరేక పోరాట కమిటీ నాయకులు పోతనపల్లి వాసు అధ్యక్షతన జరిగిన సమావేశంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి సభ్యులు మోహన్ రావు, తెప్పల అజయ్ కుమార్, ఆంధ్రప్రదేశ్ జీడి రైతు సంఘం జిల్లా కన్వీనర్ తులసయ్య తదితరులు పాల్గొన్నారు. మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ కి సీఎం చంద్రబాబు నాయుడు నివాళులర్పించారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ భౌతిక కాయానికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నివాళులర్పించారు. దేశం గొప్ప ఆర్థిక సంస్కర్తను కోల్పోయిందని, ఆధార్, ఉపాధి హామీ సహా అనేక పథకాలు ప్రవేశపెట్టిన ఘనత మన్మోహన్ సింగ్ కే దక్కుతుందని ఆయన అన్నారు. ఆయన మృతి దేశానికి తీవ్రమైన నష్టమని, దూరదృష్టితో ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చిన గొప్ప మహనీయుడు అని చంద్రబాబు నాయుడు కొనియాడారు. ఆయనతో పాటు కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, ఇతర మంత్రులు, ప్రజాప్రతినిధులు మన్మోహన్ సింగ్ భౌతిక కాయానికి నివాళులర్పించారు. జేఆర్పురం సర్కిల్ పరిధిలో 11 మంది యువకులు గంజాయితో పోలీసులకు పట్టుబడ్డారు. శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం జేఆర్పురం సర్కిల్ పరిధిలో 11 మంది యువకులు గంజాయితో పట్టుబడ్డారు. వారిలో ఒకరు మైనర్. రణస్థలం ఎస్ఐ చిరంజీవికి అందిన సమాచారం మేరకు రణస్థలం మండలం దన్నానపేట పెట్రోల్ బంక్ వెనుక 2 ద్విచక్ర వాహనాలతో 5 వ్యక్తులను పట్టుకుని అదుపులో తీసుకున్నారు. అందులో ప్రథమ ముద్దాయి నంబారి సాయివర్ధంది రణస్థలం మండలం గొల్లపేట గ్రామం కాగా, సత్యనారాయణ, దుర్గాప్రసాద్, హరిప్రసాద్లు ఒక మైనర్ పర్లాకియుడిలో ఒక ప్రధానమైన వ్యక్తి వద్ద నుండి దపదపాలుగా గంజాయిని తెచ్చి రణస్థలం మండలం పరిసర ప్రాంతాల యువతకు సప్లై చేస్తుండగా పట్టుబడ్డారు. వీరిని విచారించగా మరో 6 విషయం బయటపడింది. వారిని కూడా అదుపులో తీసుకుని పట్టుబడిన వారి వద్ద 4 ద్విచక్ర వాహనాలు, 10 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని వారిపై కేసు నమోదు చేసినట్లుగా సర్కిల్ ఇన్స్పెక్టర్ అవతారం గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశం చెప్పారు. అనంతరం తల్లిదండ్రులు వారి పిల్లలపైన శ్రద్ధ వహించి వారి ప్రవర్తన పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా సర్కిల్ ఇన్స్పెక్టర్ అవతారం తల్లిదండ్రులకు సూచించారు. నమస్కారం అండి అందరికీ. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకం తీసుకున్న గంజాయి నిర్మూలన కార్యక్రమంలో భాగంగా శ్రీకాకుళం జిల్లా ఎస్పీ గారు అయిన కేవీ మహేశ్వర్ రెడ్డి గారి ఉత్తర్వుల మేరకు శ్రీకాకుళం ఎస్డిపిఓ గారైన వివేకానంద గారి పర్యవేక్షణలో ఈరోజు జేఆర్పురం ఎస్ఐ గారి చిరంజీవి గారికి రాబడిన సమాచారం మేరకు డిజిటల్ అధికారి తహసీల్దార్ గారి పర్యవేక్షణలో దన్నానపేట పెట్రోల్ బంక్ దగ్గర బ్యాక్ సైడ్ 2 మోటార్ సైకిల్లో 6 వ్యక్తులు వస్తుండగా వాళ్ళని ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది. వారి వద్ద పరిశీలించగా 2 బ్యాగుల్లో గంజాయి దొరికింది.
ఆ గంజాయి దొరకగా ఎక్కడి నుంచో వచ్చిందని అడగగా అందులో ప్రధాన వ్యక్తి అయినట్టు నంబారి సాయి, ఇతంది గొల్లపేట గ్రామం, రణస్థల మండలం. ఈయన ట్రాక్టర్ మెకానిక్ పనిచేస్తుంటాడు. ఈయనతో పాటు ఈయన స్నేహితులైన సత్యనారాయణ, అలాగే హర్షవర్ధన్, దుర్గా ప్రసాద్ మరియు ఒక మైనర్ ఉన్నాడు. వీళ్ళు అంతా కూడా ఇలా 5 కూడా కలిపి పర్లాకిమిడిలో ఉన్న ప్రధాన అనే వ్యక్తి దగ్గర దపదపాలుగా గంజాయి తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి యువకులకి, అలాగే బయట ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళకి వీళ్ళు అమ్మడం, వాళ్ళు అక్కడి నుంచి అమ్మడం చేస్తుంటారు. ఈ యొక్క 6 కూడా అరెస్ట్ చేయడం జరిగింది ఎస్ఐ గారు, తహసీల్దార్ గారి సమక్షంలో. దర్యాప్తులో భాగంగా నేను ఈ యొక్క ప్రధాన ముద్ద ఇచ్చినటువంటి నేర ఉపదానం ప్రకారంగా బీర్ ఫ్యాక్టరీకి ఎదురుగా ఉన్నటువంటి పొదలల్లో మరొక 5 అరెస్ట్ చేయడం జరిగింది. వారి వద్ద నుంచి 1.5 కేజీన్నర, మొత్తం ఇందులో 3.5 కేజీలు గంజాయి, సుమారు 4 మోటార్ సైకిళ్ళు, 10 సెల్ ఫోన్లు సీజ్ చేయడం జరిగింది. ఒక వ్యక్తి పరారు ఉన్నాడు. మొత్తం 11 మంది వ్యక్తులను అరెస్ట్ చేసి అందులో 11 మందిలో 10 మంది మేజర్స్, ఒక మైనర్, ఇంకో వ్యక్తి పరారు ఉన్నాడు. వీళ్ళని రిమాండ్ పంపడం జరుగుతుంది. తల్లిదండ్రులకి అందరికీ మా యొక్క విజ్ఞప్తి, పోలీస్ శాఖ తరఫున మీ పిల్లలు ఏం చేస్తున్నారో చూడండి, యువకు కూడా ఈ గంజాయి బారిన పడకుండా ఉండాలని, మంచి మీ భవిష్యత్తు మీరే తీర్చిదిద్దుకోవాలని కోరుకుంటూ మరొకసారి ఈ యొక్క మంచి వర్క్ చేసినటువంటి మా ఎస్ఐ గారిని, మా ఉన్నతాధికారులు అభినందించారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.